హేరా భాష ఏంటి బోర్డు మాత్రం కొత్తది రాయించేస్తున్నావు, మరి వాడిందే వాడకుండా కొత్త టీ పొడి ఎప్పుడు కొంటా? ఎక్కువగా మాట్లాడితే టీలో ఉమ్మేసిస్తా. అర్రే కాకి షిట్ అందేంట్రా, దీనికి బొత్తిగా మర్యాద తెలియనట్టుంది. నువ్వు వెళ్ళి గ్లాస్ తో నీళ్లు పెట్టరా. నీ సట్టిని ఖరాబ్ చేసిన కాకుందే దాని రక్తం చూడకుండా నేను వదిలిపెట్టాను. కాకి ఏమైంది, రాయి ఏమైంది? విసిరాను కనపడదండబ్బా, ఏమై ఉంటుంది? ఏంట్రా వెతుకుతున్నా? కనపడలేదు అన్నా, ఇక్కడ ఉంది. కాకి రక్తంతో సహా ఎస్కేప్ అయిపోయిందన్నా. మరి ఇదేంటి? మా అన్న ముఖానికి ఎర్ర పెట్టేస్తావా? ఇలా నీ రక్తాన్ని పెయింట్ అనడమే కాకుండా వాడిని నా మీద వస్తున్నాను చంపేద్దాం అనుకున్నావు. నీ మీద ఎందుకు మండి పడుతున్నాడు అర్థం కావట్లేదా? అమ్మని అమ్మ, ముసలాడికి టాప్ లేచిపోయినట్టుగా ఉందే. నన్నే రాయితో కొడతావురా, నీ బుర్ర బద్దలు కొట్టగలవు. అమ్మని అమ్మ ఇడికి పగిలిందే. నా ప్రాణం తీద్దాం చూస్తారా? అయ్యో మీరెందుకు వచ్చారా మధ్యలో? ఏంట్రా చెప్పింది వినకుండా ఎలా చేసావు? కొట్టు తాగిపోతాం. నీళ్ళు ఆ క్యాన్ లో ఉన్నాయిరా. ఈ క్యానా? తొందరగా పోయిరా. ఏంట్రా నీళ్లు పోస్తే మనకి ఇంకా పెరిగి? అది కిరసనాయిల్ క్యాన్ రా. ముందే చెప్పొచ్చు కదా. అయ్యో బంగారం మీ అమ్మ కొడుకు కాల. ఓ కాకి తెలియక పాపం రెట్టేసిన దానికి ఇంత పెద్ద గొడవ చేస్తారా? సుడిగాలిలా ఈ చిచ్చు కాస్త రెచ్చి రెచ్చి ఊరంతా తగలబడేలా ఉంది. ఏం డల్గా ఉన్నావు? చంద్రముఖి, చంద్రముఖి ఏమైంది? చంద్రముఖి ఆగు. చంద్రముఖి బాబు, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు వచ్చే తెలుసుకోవచ్చా? తమరెవరో నేను తెలుసుకోవచ్చా? ఆ పిల్లకి తండ్రిని. మావయ్య? మావయ్యని కాదు, తండ్రిని. ఇంత అందమైన అమ్మాయిని కన్నందుకు ముందా చేయలేవండి. కంగ్రాట్స్. నేనేం కాంగ్రెస్ కాదు. రే మాణిక్యం, సుబ్బడు, మరిడయ్య, ఈయనే ఇసుకే అందరూ రండిరా. రాయా ఎవరిలో ఏంటైంది? మరిడయ్య, ఈ కుర్రాడు మన చంద్రముఖి వెనకాల పడి గొడవ చేస్తున్నాడు రా. నువ్వు గనక ఊ అని చెప్పు, ఇలా కాలు తీసేస్తాను. ఎరా ఎంత పొగరు కాకపోతే కుక్కలు పట్టే వాళ్ళ డ్రెస్ తీసుకొచ్చి మా పిల్లనకలు తిరుగుతా? హలో మిస్టర్ మరికయ్య. నా పేరు మరకే కాదు, మరిడయ్యా. ఏదో ఒక కొయ్య. కూల్ డౌన్. కూల్ డ్రింక్స్ నాకు వద్దయ్యా. పంది సారీ, నాకున్న వీక్నెస్ ఆయన సింక్ అయింది. నిజం చెప్పాను, దానికి ఎందుకు అంత టెన్షన్ ఫీల్ అవుతారు? ఇలా చూడు మావయ్య, మీ అమ్మాయిని. నన్ను మావయ్య అని పిలవద్దన్నానా లేదా? మీ అమ్మాయిని నేను ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఇలా చూడండి, నాకేం తక్కువని, నేను చూడటానికి సుమారుగా ఉన్న సూపర్ స్టైల్లోనే వచ్చాను కదా. చక్కగా ఆడతాను, పాడతాను. బలరాం, ఏందో శృతి? హలో సాంగ్. చింగు చాంగ్ చింగు చాంగ్, ఎరుపు రంగు చింగు చాంగ్, పసుపు రంగు చింగు చాంగ్, పచ్చ రంగు చింగు చాంగ్, రంగు రంగు చీరలు, రమ్యమైన చీరలు, ఇంద్రధనుసు నూలు తెచ్చి నేసినట్టి చీరలు, భరతనారి గర్వంగా కట్టుకునే చీరలు, ఒంటి తీరు కోరినట్టు ఒదిగిపోవు చీరలు. చింగు చాంగ్ చింగు చాంగ్, ఎరుపు రంగు చింగు చాంగ్, పసుపు రంగు చింగు చాంగ్, పచ్చ రంగు చింగు చాంగ్. నేను కొంచెం కరాటే కూడా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ కొబ్బరికాయని చేత్తో పగలగొట్టారు, మీరంతా జోరుగా చప్పట్లు కొట్టండి. జర్కిస్తానని దిగావు, అది కరెక్ట్ గా ఇవ్వకపోతే ఎలాగా? ఇవాళ ఇంటికి వస్తావు, అప్పుడు ఇస్తాలే జర్కు. నెక్స్ట్ ఐటమ్ గడ్డపార ఉంచుతారు. ఇవాళ కాదు, రేపు. ఇప్పుడు చెప్పండి నా గురించి. ఏమో వదిన గారు, మీకు నచ్చానా? నా వరకు బాగానే నచ్చావు. జర్క్ వర్కౌట్ అయింది రే. బాబు, నువ్వెవరు? అదేమిటండి, మీరు టీవీ చూడరా ఏంటి? నేను వ్యవసాయం చూస్తాను. మొన్న జరిగిన బంద్లో ఒక కుర్రాన్ని కాపాడి. నీకే ఉద్యోగం చెప్పు. క్యూటీవీలో రిపోర్టర్గా ఉంటున్నాను. సెలక్షన్ గ్రేడ్ 1. గవర్నమెంటా? కాదు, ప్రైవేట్. నాకు గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి. ఈ వయసులో మీకు ఆ ఉద్యోగం ఇవ్వరండి. ఏం తమాషా విషయం కాదు.
నాకు కాబోయే అల్లుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడై ఉండాలి. ఇలా చూడండి, నేను చేస్తుంది ప్రైవేట్ ఉద్యోగమైనా ప్రతి నెల 7,000 రూపాయలు జీతం. ఈ పిఎఫ్, ఎల్టీసీ లొట్టు లొసుకొని గవర్నమెంట్ వాళ్ళలాగే అన్ని బెనిఫిట్లు ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళలాగా కాదు, గవర్నమెంటే కావాలి. దేశంలో ఎన్ని టీవీలు వచ్చాయి, అందులో ఎన్ని టీవీలు మూసిపోయాయో తెలీదా నీకు? చిల్లి కాని జీతమైనా సరే అది నిలకడైన గవర్నమెంట్ ఉద్యోగమే అయి ఉండాలి. అప్పుడే నా కూతురు వెళ్ళిన చోట సుఖంగా ఉంటుంది. ఎందుకు అనవసరంగా దాని వెనకాల తిరుగుతావు? వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగంతో రా, అప్పుడు మాట్లాడుకుందాం.